తలాక్ అని 3 సార్లు అంటే ఆడబిడ్డ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ రకంగా బతకాలో తెలియదు, ఇంటి నుంచి నెట్టేసేవాళ్ళు. మరి సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది ఇది ఆటవికమైనటువంటి ఆచారం, ఈ రకంగా ఉండడానికి వీల్లేదు, ముస్లిం మహిళలు కూడా హక్కులు ఉండాలి, వాళ్ళకు రక్షణ కల్పించాలి. ఈ రకంగా తలాక్ అని భర్త కోపం వచ్చినటువంటి 2 నిమిషాల్లోనే విడాకులు ఇచ్చి బయటికి పంపడం తప్పు అని చెప్పి మరి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కానీ ఏ పార్టీ చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు. చివరకు నరేంద్ర మోడీ గారే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం ఆడబిడ్డలందరికీ అండగా నేనుంటా, అన్నను నేను అని చెప్పి త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం ఆడబిడ్డలకు అండగా నిలబడినటువంటి వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారు. ఈరోజు చాలామంది ముస్లింలు కూడా పెద్దలు ఎవరైతే ఉంటారో, తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా ఈరోజు ఆలోచన మొదలైంది. నా బిడ్డ కోసం నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ తీసేసిండు, నేను ఒక ఆడబిడ్డకు తండ్రిని కదా, నా బిడ్డను ఇంటికి పంపిస్తే, నా అల్లుడు నా బిడ్డను బయటికి పంపిస్తే ఎంత బాధ అవుతుందో నాకు తెలుసు. కాబట్టి ఆ రకంగా ఒక మంచి పని చేశారని చెప్పి ఈరోజు ఆడబిడ్డల తండ్రులైనటువంటి ముస్లిం పెద్దలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని శాబాష్ అంటున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రపతులు చేయడానికి అవకాశం ఇచ్చి, మొదటిసారిగా అవకాశం వస్తే వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక మైనార్టీ, ఒక ముస్లిం బిడ్డ, ఈ దేశం గర్వపడేటువంటి సైంటిస్ట్ అయినటువంటి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేశారు. రెండోసారి రాష్ట్రపతి చేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అవకాశం వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి గౌరవనీయులు రామ్నాథ్ కోవింద్ గారిని మరి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత మన పార్టీకి దక్కింది. మూడోసారి రాష్ట్రపతిగా చేయడానికి అవకాశం వస్తే, రాష్ట్రపతి అంటే ప్రధానమంత్రి కంటే పెద్ద, నరేంద్ర మోడీ గారి కంటే పెద్ద, అటువంటి రాష్ట్రపతి చేయడానికి మూడోసారి అవకాశం వస్తే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గిరిజన ఆడబిడ్డను భారతదేశానికి అత్యున్నతమైనటువంటి పదమైనటువంటి రాష్ట్రపతిని మరి ఈరోజు అలంకరించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారే మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు కోరిక ఒకటే, నిలబడాలి, అన్నిట్లో నిలబడాలి, గట్టిగా తట్టుకోవాలి, అన్ని సమస్యలను ఎదిరించాలి, ఎక్కడ కూడా భయపడకూడదు. ఎవరు బెదిరించినా ఈరోజు చాలామంది రోడ్డు మీద పోతుంటే ఇబ్బంది పెడతారని చెప్తారు. కాబట్టి గట్టిగా నిలబడి ఎదుర్కొంటే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఈరోజు మీ అందరి ద్వారా ఈరోజు మహిళా సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీకు అండగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రంగాలలో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. ఈరోజు బ్యాంకులో కూడా చెప్పారు నరేంద్ర మోడీ గారు, ప్రతి సంవత్సరము ఒక బ్యాంక్ ఎన్ని బ్రాంచులు ఉంటాయో ఆ బ్రాంచులలో ఏ రకమైనటువంటి సెక్యూరిటీ లేకుండా పెద్ద వ్యాపారం చేసుకోవడానికి స్టాండప్ కింద ప్రతి ఆడబిడ్డకు సహకారం అందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు బ్యాంకులకు ఆదేశించారు. బ్యాంకులకు ఆదేశించడమే కాదు, ఆయన ప్రతి 2 నెలలకోసారి 3 నెలలకోసారి రివ్యూ చేస్తాడు. ముద్రా యోజన కింద ఎంతమందికి లోన్లు ఇచ్చారు, స్వనిధి యోజన కింద ఎంతమంది లోన్లు ఇచ్చారు, స్టాండప్ కింద ఎంతమందికి లోన్లు ఇచ్చారు, ఆయన రివ్యూ చేస్తాడు. రివ్యూడే కాదు, ముద్రా లోన్ల కింద లోన్లు తీసుకున్న వాళ్ళతోటి మాట్లాడతాడు, ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడతాడు, వాళ్ళను ప్రోత్సహిస్తాడు, అండగా నిలబడతారని చెప్తాడు. ఆ రకంగా ఈరోజు పేద ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల ప్రజల కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మం కోసం, న్యాయం కోసం నిలబడుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చేస్తాం. మనకు తెలుసు, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉగ్రవాదం లేదు, తీవ్రవాదం లేదు. ఎక్కడ చూసినా మన హైదరాబాద్లో కూడా మన సెక్రటరీ దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర బాంబు పేలుళ్ళు పేరి మరి ఏ రకంగా ఎంతమంది చనిపోయారు, ఆడపిల్లలు పసిపిల్లలు కూడా తెలుసు. గోకుల్ చాట్ బండార్లో, కోటిలో చాట్ తింటుంటే బాంబులు పెడితే ఎంతోమంది చనిపోయారు. ఈ రకంగా దేశంలో వేలాది మంది చనిపోయారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఉగ్రవాదం లేదు, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు లేవు,
AK-47లు కనిపించవు, RDXలు కనిపించవు, బాంబు పేలులు కనిపించవు, ట్రైన్లలో బాంబు పేలులు లేవు, మత కళాలు లేవు, కర్ఫ్యూ లేదు. ఈరోజు దేశమంతా కూడా శాంతి ఉన్నది. దేశంలో ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాల మీద ఉక్కు పాదం మోపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతి ఏర్పడింది. ఆయన వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కఠినంగా వివరించడంతో ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఆర్థిక తీసివన్నీ తొలగించి శాంతి ఏర్పడింది. అనేక వేల సంవత్సరాల నుంచి అయోధ్యలో రామాయణం కోసం పోరాటం చేస్తున్నాం. శ్రీరాముడు ఎక్కడైతే పుట్టాడో అక్కడ రామ మందిరం లేదు. దాన్ని కొంతమంది విదేశీయులు వచ్చి కూల్చడం జరిగింది. ఇంకా విదేశీ బానిసత్వ ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అడ్డుకున్న విషయం మనం చేస్తా ఉన్నాం. అనేక పోరాటాలు జరిగాయి, వేలాది మంది చనిపోయారు, కానీ రామాలయ నిర్మాణం జరగలేదు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక ఘర్షణ లేకుండా, ఒక రక్తపు చుక్క భూమి మీద పడకుండా, ఒక కర్ఫ్యూ లేకుండా, ఒక ప్రొటెస్ట్ లేకుండా, ఒక నిరసన లేకుండా అందరూ కలిసి శాంతియుతంగా ఉండే విధంగా ఈరోజు అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాలయ నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఐక్యమత్యంతో మహిళలందరూ కూడా ఉండాలి. రానున్న రోజుల్లో ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి మహిళ కూడా భాగస్వాములు కావాలి. నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారు, ఈ దేశం ఆత్మనిర్భర భారత్తో ఉండాలి, ఏ దేశం మీద ఆధారపడకూడదు. మన దేశంలో కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల వస్తువులు, అన్ని రకాల ఫెసిలిటీస్, అన్ని రకాలుగా ప్రజలను బాగు చేసేటువంటి కార్యక్రమంలో మనమే ఆత్మనిర్భరత ఉండాలి. అందులో మహిళలు కీలక పాత్ర పోషించాలి. ఈ దేశం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ 2047లో జరుపుకోబోతున్నాం. అంటే ఇంకా 25 సంవత్సరాల తర్వాత ఈ దేశ 100 సంవత్సరాల పండుగ మనం జరుపుకోబోతాం. ఆ రోజుకు ఈ దేశంలో మహిళలకు అన్ని రకాలుగా సౌకర్యాలు పెరగాలి. మహిళలందరూ కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు ఈ ఆధారం లేదు అనుకోకుండా అన్ని రకాలుగా వాళ్ళకు సౌకర్యాలు ఉండాలి.